హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రేమ్ కుమార్ ఫ్యాషన్ స్వాగతం. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీరు చేసే వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుందన్నమాట. ఇకపోతే మనం డైరెక్ట్గా టాపిక్ వెళ్ళిపోతాం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే పూరి జగన్నాథ్ని 8 రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ ఆలయం గురించి మీరేమని ఉంటారు, కానీ 8 రహస్యాలు అంత చెక్కిన 8 రహస్యాలు దాంట్లో ఉన్నాయి. అవి ఏమిటో దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యత, విశిష్టత, అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి దేవాలయాల జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటున్నారు. అలాంటి మన అద్భుత దేవాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ స్వామి ఆలయం ఒకటి ఉంది. పూరి జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలో బంగాళాఖాతం తీరాన ఒరిస్సా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని 1075 సంవత్సరంలో పూరిలో నిర్మించారు. పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయం. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరాము సమేతంగా దర్శనమిస్తుంటాడు. జగన్నాథుడు పేరుతో ఆలయ దైవం ఉంటుంది. సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం మరియు నాథ్ అంటే ప్రభు అనే అర్థం. హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణు మరియు కృష్ణుని ఆరాధించి వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితం కాలంలో తప్పక దర్శించిన చార్ధం అనే పుణ్యక్షేత్రాలు ఈ దేవాలయం కూడా ఉంది. జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలు చాలా ప్రాముఖ్యత కలిగిన ఉన్నది. ఇక్కడ రాధ, దుర్గా, లక్ష్మి, పార్వతి, సతీ మరియు కృష్ణలతో సత్యనీలాలు కూడా ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరిని ఒకప్పుడు పురుషోత్తమ క్షేత్ర, శంఖ క్షేత్ర వంటి అనేక పేర్లతో పిలిచారు. ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్రతో పాటు ప్రఖ్యాతమైన ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకట్టినట్లు చూపించే గోడలు, స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొస్తున్నాయి. అన్ని ఆలయాల్లో ఉన్నట్లు గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్న ప్రతిదానికి ఒక విశిష్ట అద్భుతం కలిగి ఉంది. ఇక్కడ ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికి ఉన్నాయి. బహుశా అవి ప్రపంచంలో ఎక్కడ ఉండవు అని చెప్పడంలో అతిశక్తి లేదేమో. ఇప్పటికీ కూడా సైన్స్కి అంతు చెక్కకుండా ఉండడం ఒక విశేషంగా చెప్పవచ్చు. అవి ఏమిటంటే మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇకపోతే ముందుగా పిరమిడ్ గురించి తెలుసుకుందాం. గణగణ బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అద్భుతమైన ఆలయంలో చెక్కిన నిర్మాణంలో కృష్ణుడి జీవిత విశేషాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. పూరి జగన్నాథ ఆలయంలోని 8 రహస్యాలు ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. మొదటిది, ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడవచ్చు, కానీ పూరి జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కనిపించదు. పగలైనా రాత్రిని అసలు కనిపించదు. మరి నిర్మాణంలోని కౌశల్యం ఏమో తెలియదు, కానీ ఇప్పటి వరకు తెలియదు. ఇదొక వింత చెప్పవచ్చు. అది రపరపలాడే జెండా. గోపురం పైన ఎగిరే జెండా. ఈ ఆలయానికి గోపురానికి కట్టిన జెండా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సాధారణంగా ఏ గుడి నాకైనా జెండా కానీ గాలి ఎటువైపు వీస్తుందో అటువైపు మాత్రమే ఎగురుతుంది. కానీ ఇక్కడ మాత్రం భిన్నంగా గాలి ఎటు వీస్తుందో ఆ దిక్కున కాకుండా వ్యతిరేక దిశలో జెండా రపరపలాడుతుంది. ఇలా ఎందుకు జరుగుతున్నది ఎవరూ కనిపెట్టలేకపోయారు. అద్భుతమైన ఈ నిర్మాణ కౌశల్యానికి ఇది ఒక ముచ్చటనకని చెప్పవచ్చు. ఇక్కడ మనకు ముఖ్యమైనది ఏమిటంటే ఆ జెండాను తరచుగా ఆలయ ప్రత్యేక పూజారులు మారుస్తూ ఉంటారు. ఒకవేళ మార్చడం మర్చిపోతే ఆలయానికి దాదాపు 18 సంవత్సరాలు మూసివేయాలని భావిస్తారు. ఇలా పురాణాలు కూడా చెప్తున్నాయంట. మూడవది, పక్షుల విమానాలు అసలు ఎగరవంట. గోపురం పై నుంచి పక్షులు ఎగురుతూ ఉంటాయి, కానీ పూరి జగన్నాథ ఆలయంలో ఎక్కడ కూడా పక్షులు గుడి చుట్టూ పక్కలా కనిపించవు. ఈ ఆలయం పై నుంచి ఎలాంటి పక్షులు, విమానాలు, హెలికాప్టర్లు కూడా ఎగరవంట. అలా ఎందుకు ఇప్పటి వరకు అంతు చెక్కలేదంట. నాలుగవది, సముద్రపు అలలు సాధారణంగా తీర ప్రాంతాలలో కానీ సముద్రం వైపు నుంచి భూమి వైపుకు వీస్తుంటుంది. సాయంత్రం పూట గాలి నేలపై నుంచి సముద్రం వైపుకు వీస్తుంది, కానీ పూరిలో అంతా విభిన్నంగా ఉంటుంది. సముద్రపు అలలు దేనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండడం ఇదొక ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఐదవది, సుదర్శన చక్రం. గోపురం పైన ఉండే ఈ సుదర్శన చక్రం చాలా పవిత్రమైనది. మీరు పూరి పట్టణంలో ఎక్కడి నుంచి చూసినా కూడా ఈ సుదర్శన చక్రం మీ వైపు తిరిగినట్టు, మీ వైపు చూసినట్లు కనిపిస్తుంది. ఇదొక అద్భుతం. ఇలా ఎలా నిర్మాణం చేశారో ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోయారు. ఏడవది, ప్రసాదాలు. మరొక ప్రత్యేకత, జగన్నాథ ఆలయంలో దేవుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని మహాప్రసాదంగా పిలుస్తారు. పూరి జగన్నాథ ఆలయంలో 56 రకాల పిండి వంటలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. ప్రసాదాలు కేవలం ఆలయ పట్టణ వంటశాలలో మట్టి కుండలో మాత్రమే తయారు చేస్తారు. ఎలాంటి ఇత్తడి కానీ, ఇనుము కానీ, మరి ఇతర లోహ పాత్రలను ఉపయోగించకపోవడం ఇంకొక విశేషం. ఈ ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పించే ముందు వారికి ఎలాంటి రుచి, వాసన ఉండదు. మరొక ప్రత్యేకత ఎప్పుడైతే వస్తుందో, దేవుడికి ఎప్పుడు సమర్పిస్తారో వెంటనే గమగమలతో పాటు అన్ని రుచి, వాసన కూడా ఉంటుంది. ఇదంతా దేవుడి లీలని చెప్తారు. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది 1 సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుందంట. ఇది ఒక మహా అద్భుతం అని చెప్పవచ్చు. ఈ ప్రసాదాన్ని దాదాపు 2000 మంది దగ్గర నుంచి 2 లక్షల వరకు భక్తులకు ఇవ్వచ్చని చెప్తున్నారు.
8వది మట్టి కుండలో ప్రసాదం ఉండడం. మరొక ప్రత్యేకత ఇంకా దేవుడికి పెట్టే నైవేద్యం 7 మట్టి కుండలో పెట్టి ఒకదాని ఒకటి పెట్టి వండుతారు. అందులో విశేషం ఏమిటంటే వరుసగా పెట్టిన కుండలో ఉన్న ఆహారం ఒక అద్భుతం మరియు వింతను కలిగిస్తుంది. సాధారణ క్రింద అడుగున ఉన్న కుండికి వేడి తగిలి ముందుగా ఆహారం పదార్థం ఉడుకుతుంది. కానీ ఇక్కడ మాత్రం చివరిగా 7వ కుండ తొందరగా ఆహారం ఉడుకుతుంది. క్రింద మంట పైన ఉన్న కుండలో ఆహారం చివరిగా ఉడుకుతుంది.